హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, బనానా ఫెర్టిలైజర్ యూస్ చేసిన తర్వాత 15 to 20 డేస్లో మనకి రిజల్ట్స్ ఉంటాయని. సో ఆ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిఎస్ఎన్ న్యూస్ ఛానల్. ఇట్స్ హోమ్లీ. మనం పాట్స్లో ఉన్న మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అండ్ ఇస్తే రిజల్ట్స్ ఎంత బాగా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను టీ పొడిని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ మందార్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది కదా. సో చూడండి, సో మెనీ చాలా మొగ్గలు అయితే వచ్చాయి. అండ్ చూస్తున్నారు కదండి, ఒక 10 మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ ఫ్లవర్స్గా టర్న్ అవుతాయి. సో మనము పాట్లో ఉన్న మొక్కలకి కంటిన్యూస్గా ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు బనానా ఫెర్టిలైజర్ కూడా దీనికి కూడా మనం మందారాలకు కూడా బనానా ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు అనమాట. అన్ని పూల మొక్కలకి మనం బనానా ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఇప్పుడు బనానా ఫెర్టిలైజర్ గురించి చూద్దామండి. యాక్చువల్గా ఈ రోజ్ ప్లాంట్ చూసారు కదా, ఇది 2 ఇయర్స్ది అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ మేము తీసుకున్నాము. సో ఈ ప్లాంట్ అయితే చాలా పాడైపోయిందండి. యాక్చువల్గా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా మొదలు మొత్తం బాగా పాడైపోయింది అనమాట. అండ్ అది ఎండిపోయింది అనమాట. ఎండిపోయి మొత్తం మొక్క మొత్తం విరిగిపోయింది. సో అప్పుడు నేను బనానా ఫెర్టిలైజర్ వాటర్ అనేది అప్పుడు యూస్ చేయడం స్టార్ట్ చేశానండి. సో మీరు నమ్మరు, రియల్లీ నేనే నమ్మలేకపోయాను అనమాట. దానిలో నుంచి కొత్తగా చిగురు వచ్చింది. అండ్ ఇప్పుడు అది ఫ్లవర్స్ కూడా పూస్తుంది అనమాట. ఇది 3rd ఫ్లవర్ అండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లాంట్ అనమాట. మీకు చూపించినప్పుడు ఈ ప్లాంట్ కూడా నేను బనానా ఫెర్టిలైజర్ వాటర్ అనేది వేసాను అనమాట. సో మొగ్గలు వచ్చాయి. అండ్ తర్వాత చాలా ఫాస్ట్గా అయితే ఇది ఫ్లవర్స్, యాక్చువల్గా 2 ఫ్లవర్స్ అయితే పూసాయండి. సో ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి. ఒకటి ఫస్ట్ విడిచింది అండ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెకండ్ది అనమాట. అండ్ చూడండి, ఈ వేరే ప్లాంట్ కూడా ఫుల్గా మొగ్గలతో ఉందన్నమాట. సో ఈ రిజల్ట్ అంతా బనానా ఫెర్టిలైజర్ వల్లే వస్తుందండి. యాక్చువల్గా నార్మల్గా కూడా రోజ్ ప్లాంట్స్ పూస్తాయి, కాకపోతే బాగా లేట్గా బ్లూమింగ్ అనేది ఉంటుంది. సో ఇది యాక్చువల్గా నా రోజ్ ప్లాంట్ అండి. ఎక్కువ పువ్వులు పూస్తుంది కదా, ఇప్పుడు మొత్తం మొగ్గలు అనేవి వస్తున్నాయి అనమాట. చిగురు అనేది వస్తుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి మీరు బనానా ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే చాలా తొందరగా మొగ్గలు అనేవి వస్తూ కంటిన్యూస్గా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా కూడా పూస్తాయి, కాకపోతే మనకి ఎక్కువ టైం పడుతుంది కదండి. అండ్ మనం తక్కువ మట్టిలో గ్రో చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి గ్రో బ్యాగ్స్లో మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఫ్రీక్వెంట్గా ఇచ్చుకుంటూ ఉండాలి. చూడండి, ఇది వేరే ప్లాంట్ అనమాట. అది నార్మల్ రోజెస్ది. అండ్ ఇది ఇంకో ప్లాంట్, ఇది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను వాటర్ వేస్తూ. సో దీనికి కూడా చూడండి 3 మొగ్గలు అనేవి వచ్చాయన్నమాట. యాక్చువల్గా 15-20 డేస్కి మనకి మొగ్గలు అనేవి వస్తాయి. మనం తక్కువ ప్లేస్లో, చిన్న ప్లేస్లో పెట్టుకున్నప్పుడు అపార్ట్మెంట్స్లో అది అంత ఫాస్ట్గా గ్రో అవ్వవు కాబట్టి ఈ బనానా ఫెర్టిలైజర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి నేలలో వేసిన మొక్కలు అవి అంటే అవి వేరు, హెల్తీగా వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అవి మట్టిలో నుండి దొరుకుతాయి. కాకపోతే మనం ఈ విధంగా గ్రో బ్యాగ్స్లో, పాట్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఇలాంటిది మనం ఫ్రీక్వెంట్గా బనానా ఈ రకరకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వలన మనం ఎప్పటికప్పుడు మొక్కలకి న్యూట్రిషియస్ వాల్యూస్ని అందించిన వాళ్ళం అవుతాము. సో మన మొక్కలు ఎప్పటికప్పుడు హెల్తీగా గ్రో అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను గ్రో బ్యాగ్స్లోనే ఎందుకు పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందండి. అదేంటంటే యాక్చువల్గా పెద్ద పెద్ద పాట్స్ అయితే మాకు ఇక్కడ గ్రిల్స్ దగ్గర పట్టవండి. సో ఇక్కడ నేను ఒక చెక్క లాంటిది పెట్టి మొక్కలు పెడతాను అనమాట, ఎండ కోసం మా గ్రిల్స్ దగ్గర. సో అక్కడ పాట్స్లో వేస్తే పెద్ద పాట్స్లో పట్టవు, అందువల్ల నేను గ్రో బ్యాగ్స్లో వేసుకుని అక్కడ ఆ విధంగా మా గ్రిల్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే మీకు డౌట్ రావచ్చు, ఏంటి గ్రో బ్యాగ్స్లోనే ఉంటున్నాయి ప్లాంట్స్, పాట్స్లో వేయచ్చు కదా అని. సో దాని గురించి నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి గ్రో బ్యాగ్స్ తీసుకుని అందులో వేసుకుని అవన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట. పాట్స్ అనేవి ఉంటాయి కానీ జస్ట్ ఎండ తక్కువ తగిలే మొక్కల్ని నేను పాట్స్లో అనేది వేసుకుంటానండి.
మాకు లోపలికి ఎండ తగలదనమాట. సో ఆ ఎండ రాని ప్లేస్లో మాత్రమే పాట్స్లో పెట్టుకునే మొక్కలు ఉంటాయి చూడండి. వీటికి ఎండ పెద్ద అవసరం లేదనమాట. కాబట్టి నేను అలాంటి వాటిని మాత్రమే పాట్స్లో వేసుకుంటాను. సో రోజ్ ప్లాంట్స్కి అయితే ఖచ్చితంగా మనకి ఎండ అనేది కూడా అవసరం కాబట్టి గ్రో బ్యాగ్స్లో వేసుకుని చిన్న చిన్న బ్యాగ్స్తో తెచ్చుకొని పెద్ద వాటిలో షిఫ్ట్ చేసుకుని నేను అక్కడ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో చూసారు కదండి, మీరు కూడా అన్డౌటెడ్లీ బనానా ఫెర్టిలైజర్ అనేది యూస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.